దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి దినము బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనము చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్దాము. మానవులైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధ ఆత్మదేవుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ దయగల నామమును బట్టి స్తుతులు స్తోత్రములు వందనాలు మీకే చెల్లునుగాక. ప్రపంచంలో ఉండబడినటువంటి సర్వ మానవులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ నామమును ఎరుగని వారుగా ఉన్నారో వారందరినీ మీ తట్టు తిప్పండి, మీరే ఆకర్షించండి, కృప చూపండి, కనికరం చూపండి. నశించిపోయే ఆత్మలను వెదికి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చానని సెలవిచ్చిన మా తండ్రి, మీ దయా వాత్సల్యత ప్రేమను ప్రజలందరిపై ఉంచండి. మరి మీ నామాన్ని కొనసాగుతున్నటువంటి క్రైస్తవుల పట్ల కూడా మీ కనికరం ఉంచండి. పరిశుద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. చెప్పుకునే వాక్యంలో మీరుండి మీరే మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందించమని యేసయ్య ఘనమైన నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి యోబు రాసినటువంటి గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని ముందుగా మనము చూసుకుందాము. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని యొక్క దృష్టి మన మీద నిలిచి ఉంది. ఆయన ఎప్పుడు నేను మిమ్మల్ని విడవను ఎడబాయను అని వెంబడిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి అలాంటి దేవుడు మన క్రియలను, మన ఆలోచనలను, మన పనులను, మన ఉద్దేశములను, మన ప్రయాణాలను, మనం చేసే ప్రతి విధానాలన్నింటినీ కూడా ప్రభు పరిశీలిస్తున్నాడు, గమనిస్తున్నాడు. కాబట్టి మన నడకలన్నీ ఆయన కనిపెట్టుచున్నాడని తేటగా మాట్లాడుచున్నాడు. వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. ఎవరం కూడా తప్పిపోము. దేవుని ఉద్దేశంలో నుండి, దేవుని కనుదృష్టిలో నుంచి ఎవరం తప్పిపోలేము. ఎందుకంటే దేవుడు నిత్యం మనల్ని కనిపెట్టుచున్నాడని భావించాలి. అంటే ఇందులో మనం చేసే మంచి పనులు చూస్తున్నాడు దేవుడు, చెడు పనులు చూస్తున్నాడు, అపవిత్రమైన కార్యములు చూస్తున్నాడు. ప్రతి విధమైన మనం చేసే క్రియలన్నిటిని కూడా ప్రభు గమనిస్తున్నాడని మనం యోచించాలి. మరొక మాటను చూసుకుందాం. 12వ వచనం. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడి న్యాయము తప్పడు. మనం చేసే క్రియల వలన మనం ఏదైనా తప్పు చేయాలి, కానీ మన పట్ల దేవుడు ఎప్పుడు కూడా దుష్కార్యం